ఇంగ్రీడియంట్స్ చెప్పండి, చాలా వెరైటీ ఉంది రెసిపీ. ఓకే, కావాల్సిన పదార్థాలు మిల్క్, పాలు, కస్టర్డ్ పౌడర్, ఇది వెజ్ కస్టర్డ్ అండి. ఈ వెజ్ కస్టర్డ్ పౌడర్ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కార్న్ ఫ్లోర్, మైదా, షుగర్ పౌడర్, ఇవి 3 కలిపి ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అందులో వెనీలా ఫ్లేవర్ డ్రాప్స్ దొరుకుతాయి, అవి ఒక 6 డ్రాప్స్ వేస్తే సరిపోద్ది. ఇంట్లోనే వెజ్ కస్టర్డ్ తయారవుతుంది. ఇదేమో నానబెట్టిన సగ్గుబియ్యం అండ్ ఇది షుగర్. ఇది చిన్నపిల్లలు కొంతమంది వీట్ ఫ్లోర్ చపాతీ అది తినరు, కానీ అది ప్రోటీనిషియస్, చాలా డెలిషియస్ అండ్ న్యూట్రిషియస్ కూడా. చపాతీ తినని వాళ్ళకి, చిన్నపిల్లలకి గోధుమ పిండితోని మనం చిన్నగా బాల్స్ లాగా చేసుకొని ఇలా స్మాల్ సైజ్ బాల్స్ ఏదైనా షేప్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు లేదా ఇలా లాంగ్గా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని పెట్టుకోవాలి. బాదాం, వాల్నట్, కాజు అండ్ ఘీ. రైట్. సో సూపర్ అండ్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పేసారు, ఏమేం కావాలో. సో మనం స్టార్ట్ చేసేద్దాం ఈ రెసిపీ ప్రిపరేషన్. ఫస్ట్ ఘీ వేసుకొని, ఒక ప్యాన్లో ఘీ వేసుకొని బాదాం ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో మా ఇంట్లో అయితే జనరల్గా రాఖీ ఫెస్టివల్ వచ్చింది అంటే మార్నింగ్ డెఫినెట్గా పూజ ఉంటుంది. పూజ తర్వాత ఒకవేళ మా పిన్ని వాళ్ళ సన్స్ కానీ ఇంకెవరైనా బ్రదర్స్ వస్తే మొత్తం అందరం ఒకే హాల్లోనో ఇంకెక్కడో చోట అసెంబ్లీ అయిపోయి, సో అందరు సిస్టర్స్ అందరు బ్రదర్స్ కి రాఖీ కట్టేస్తాం, బొట్టు పెట్టేసి. సో అన్ని రెడీ పెట్టుకుంటాం, పల్లెంలో కుంకుమ బొట్టు అన్ని పెట్టుకొని బొట్టు పెట్టేసి దాని తర్వాత రాఖీ కట్టేసి, దాని తర్వాత చిన్నోడికైతే కాళ్ళు మొక్కను, పెద్దోడికైతే కాళ్ళు కూడా మొక్కి తీసుకొని బ్లెస్సింగ్స్ తీసుకుంటా. ఇది ఒక్క రోజు మా అన్న హ్యాపీగా ఫీల్ అవుతాడు, బికాస్ ఏ రోజు పాపం వాడికి రెస్పెక్ట్ ఇచ్చింది లేదు. ఇది ఒక్క రోజు మాత్రం అలా బ్లెస్సింగ్స్ తీసుకుని దాని తర్వాత ఇలా కమాన్ గిఫ్ట్స్ మోడ్ ఆన్ అన్నట్టు, గిఫ్ట్స్ ఇవ్వండి అన్నట్టు. సో అలా డే అంతా బాగుంటుంది. ప్లస్ రిలేటివ్స్ అందరూ ఒక చోట జాయిన్ అయిపోతారు కాబట్టి మధ్యాహ్నం కూడా లంచ్ కి మంచి వంటలు చేసుకోవడం, అందరు కూర్చొని మాట్లాడడం. సో ఈవినింగ్ కూడా అంతే, అందరూ ఏదో ఒక చోట బయటకు వెళ్ళడం, ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో రాఖీ ఫెస్టివల్ అందరింట్లో మన భారతీయ సంస్కృతి చాలా గొప్పదండి. మనం బంధాలకి విలువనిస్తాము. అందులో మరి అన్న చెల్లెల బంధం కూడా ఇంపార్టెంట్. అన్ని బంధాలు ఇంపార్టెంట్. మన భారతీయులు ఎక్కువగా రెస్పెక్ట్ ఇచ్చేది మన రిలేషన్స్ కి మెయిన్ గా. అయితే దీనికి స్టోరీస్ కూడా ఉన్నాయండి. అవునా? సో ఇది వేగిపోయింది అంటారా బాదాం? వాల్నట్ కూడా చిన్న పీసెస్ గా చేసుకొని కాజు కూడా వేసుకోవచ్చు. కాజు రోస్ట్ చేసుకునేటప్పుడు, ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్ లో పెట్టాలండి, తొందరగా బ్రౌన్ అయిపోతాయి. సో మీకు తెలిసిన ఈ రాఖీ స్టోరీస్ ఏదైనా స్టోరీ చెప్పండి. ఓకే. శ్రావణ పౌర్ణమి, రాఖీ పండుగ శ్రావణ పౌర్ణమి రోజు జరుపుకుంటారు. ఎందుకంటే దీనికి స్టోరీ ఉంది. రాఖీ పౌర్ణమి అని అంటారు. బాలి రాజు అని ఒక శ్రీ మహావిష్ణువు, ఆయన చక్రవర్తి, శ్రీ మహావిష్ణువుకి భక్తుడైన. ఓకే. అయితే శ్రీ మహావిష్ణువుని ఏమంటాడంటే, మీరు నాకు నా రాజ్యాన్ని మీరే కాపాడాలి, అప్పుడప్పుడు వస్తూ ఉండాలి మా రాజ్యానికి అని అంటూ ఉంటాడు. అయితే అతని కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి భూమి మీదకి వచ్చి బాలిరాజు దగ్గరికి ద్వారపాలకుడిగా, ఒక వాచ్మెన్ లాగా, అలా ప్రొటెక్ట్ చేస్తూ రాజ్యాన్ని కాపాడుతూ ఉంటాడు శ్రీ మహావిష్ణువు. అయితే అప్పుడు శ్రీలక్ష్మీదేవి ఉంటారు కదా, ఆవిడ కలత చెందుతుంది. వైకుంఠంలో నా శ్రీనివాసుడు లేడని భూమి మీదకి వచ్చేస్తుంది. వైకుంఠం నుంచి వచ్చేసి ఒక బ్రాహ్మణ స్త్రీ రూపంలో వస్తుంది. వచ్చి బాలిరాజుని, అన్నయ్య నాకు ఇక్కడ మా వారు చాలా రోజులైంది నన్ను వదిలేసి వెళ్ళాడు, నాకు ఆతిథ్యం కల్పించండి అని అడుగుతుంది. అయితే అప్పుడు వెంటనే బాలిరాజు తన చెల్లెలిగా భావించి శ్రీలక్ష్మీదేవిని ఆతిథ్యం ఇచ్చి తనని రాక్షసుల నుంచి కాపాడాడు.
అప్పుడు లక్ష్మీదేవి సమృద్ధి పంటలతో మొత్తము సిరి సంపదలతో నింపేసింది తన బాలిరాజు గృహాన్ని. అదే రోజు శ్రావణ పౌర్ణిమ. ఆ రోజు తను లక్ష్మీదేవి ఏం చేసిందంటే ఒక ప్రత్తి దారం, కాటన్ థ్రెడ్ ఉంది, ప్రత్తి దారం రంగులు అద్ది బాలిరాజు మణికట్టుకు రక్షణ కోసం కట్టింది. అప్పటి నుంచి మన భారతదేశంలో అనేక స్టేట్స్లో అనేక రాష్ట్రాల్లో కూడా ఈ పండుగ రక్షాబంధన్ అని రక్షణ కోసం అన్నయ్య అందరూ సోదరులందరూ సోదరిమణులని ఇంటికి ఆహ్వానించి రక్షణ కోసం మణికంటు పైన ఈ ప్రతిదారంని కట్టించుకుంటారు. ఆహ్వానించి తనకి బహుమతులు కూడా ఇస్తారు. అలా మనం బంధాలని చాలా విలువనిస్తాము. అలా ఇంటికి చెల్లెలు కూడా వస్తుంటారు. అత్తవారింటి నుంచి తల్లిగారింటికి అలా వస్తూ ఉంటేనే బాగుంటుంది, అందరూ కలిసిమెలిసి ఉంటారు. అదేనండి, చాలా బ్యూటిఫుల్ గా చెప్పారండి స్టోరీ, అండ్ ఇట్ మేక్స్ సెన్స్. చాలా మీనింగ్ఫుల్ గా కూడా ఉంది స్టోరీ. అసలు రాఖీ కూడా ఎలా వచ్చింది అంటే థ్రెడ్ తో. ఇప్పుడు మన డిజైన్స్ కూడా రాఖీస్ కి ఎంత డిమాండ్ ఉంటుంది, అండ్ రాఖీ డిజైన్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాఖీస్ కి డిఫరెంట్ ప్రైసెస్, మళ్ళీ ఎంతో కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ రాఖీస్ కూడా ఉంటాయి. సో దానికి అసలు స్టోరీ ఏంటనేది కూడా చాలా క్లియర్ గా చెప్పారు. సో ఇది మనం వంట దగ్గరకు వస్తే నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ మనము పాలు తీసుకొని కస్టర్డ్ పౌడర్లో కొన్ని వేసుకోవాలి. వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్లో స్లర్రీ చేసుకోవాలి. ఓకే, కస్టర్డ్ పౌడర్లో కొంచెం వాటర్ వేసుకొని ముందుగా ఇది ఒక స్లర్రీ లాగా ఇక్కడే ఉండలు కట్టకుండా మనము మిక్స్ చేసుకోవాలి వాటర్తో. కస్టర్డ్ పౌడర్ అండ్ వాటర్. సో మిల్క్ అండ్ కస్టర్డ్ మిక్స్ చేయాలన్నమాట మనం ఇప్పుడు. అవునండి, వాటర్ కూడా వేయచ్చు. రైట్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మిల్క్ వేయాలి. ఓకే, కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఈ కస్టర్డ్ స్లర్రీ ఉంది కదా, ఇది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అది కొంచెం బాయిల్ అయ్యాక 2 minutes ఇది సగ్గుబియ్యం. ఓకే, 1 night నానబెట్టిన సగ్గుబియ్యం ఇందులో వేసుకోవాలి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో. ఇది పిల్లలకి చలువ కూడా. టాన్సిల్స్ ఉన్న వాళ్ళేమో హాట్ మిల్క్ హాట్ స్వీట్ లాగా తీసుకోవచ్చు. ఓకే, టాన్సిల్స్ లేని పిల్లలేమో ఇంకా మంచి డెజర్ట్ లాగా కూల్ చేసుకొని ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో రాఖీ పండుగ రోజు మీ ఇంట్లో ఎట్లాంటి స్వీట్స్ చేస్తూ ఉంటారు? పరమన్నం చేస్తాము. ఓకే, అమ్మవారికి నైవేద్యం పెడతాము. బూందీ లడ్డు చేసి అన్నలకి రాఖీ కట్టే వాళ్ళు ఉంటే రాఖీ కట్టేసి వాళ్ళకి తినిపిస్తాము. ఓకే, ఇప్పుడు మనం చేసిన ఈ బాల్స్, గోధుమ బాల్స్, ఇవి వేసేయచ్చు ఇందులో. ఇవి కొందరు ఫ్రై చేసుకొని కూడా వేసుకుంటారు. డైరెక్ట్ గా కూడా ఉడికిపోతాయి. చిన్న చిన్న స్మాల్ బాల్స్ కాబట్టి ఉడికిపోతాయి, పర్వాలేదు. వాటర్ వేయాలి. ఓకే, సో మనము ఈ మిశ్రమాన్ని ఎంతసేపు ఉడికించాలి? ఇలాగా 5 minutes. ఓకే అండి, లెట్స్ వెయిట్. ఒక 5 minutes మనం వెయిట్ చేద్దాం. కొంచెం స్లర్రీ అడుగున అంటకుండా ఇలా స్టిర్ చేసుకుంటూ ఉండాలి, కలుపు. ఇప్పుడు ఇది బాయిల్ అయిపోయిందండి. ఓకే, సో ఇప్పుడు 5 నిమిషాల పాటు ఉడికించేసాం. మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులో యాడ్. ఓకే, సో డిష్ అవుట్ చేసేద్దామా? ఓకే అండి, సో రెసిపీ రెడీ అయిపోయింది. ఇది డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే అండి, సాయిశ్రీ గారు, సాగో డ్రై ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిందండి. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే అండి, సాగో డ్రై ఫ్రూట్ కస్టర్డ్ ఇస్ రెడీ అండి. సో రాఖీ పౌర్ణమి స్పెషల్ సందర్భంగా ఇది ఒక స్పెషల్ రెసిపీ.
సో టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను, మీరైతే ఈ లోపు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. సాగో డ్రై ఫ్రూట్ కస్టర్డ్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, కస్టర్డ్ పౌడర్, పంచదార, బాదం, వాల్నట్స్, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, గోధుమ పిండి ఉండలు. సాగో డ్రై ఫ్రూట్ కస్టర్డ్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి బాదం పప్పు, వాల్నట్స్, జీడిపప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో పాలు పోసి అందులో కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలను కూడా పోసి ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం, పంచదార, గోధుమ పిండి ఉండలు వేసి బాగా ఉడికించాలి. చివరగా డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సాగో డ్రై ఫ్రూట్ కస్టర్డ్ రెడీ.